Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి. ఇప్పుడు అమ్మాయి హాస్పిటల్లో నుంచి పొద్దున ఫోన్ వచ్చింది. కింద పడిందండి. కింద పడిందంట. తర్వాత ఇక్కడ వచ్చి చూసారు పరిస్థితి వేరే ఉన్నది, ఘోరంగా ఉన్నది. నువ్వు ఎప్పుడు వచ్చినావు? మేము మధ్యాహ్నం వచ్చినావు కదా. ఇతను పొద్దున వచ్చాడు. చెప్తూ నేను ఇప్పుడు నేను జరిగింది ఏందో మాకు తెలిసింది ఏందో చెప్పాలా? చెప్పండి సార్. మాకు తెలిసింది అక్కడి నుంచి పడ్డరు, కింద పడ్డరు, ఇంజురీస్ అయినాయి, హాస్పిటల్కి తీసుకొచ్చినారు. అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అందరం వచ్చినాము. ఓకే, ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ అని వచ్చిండు. ఓకే బ్రదర్ చెప్తూ నిన్న బ్రదర్ అంటే ఓన్ బ్రదర్ కాదు, నేను చెప్పింది మొదలు ఓన్ బ్రదర్ వేరే, ఈ కజిన్ బ్రదర్ వేరే. అర్థమైందా? నేను చెప్పింది విన్న తర్వాత నీ క్వశ్చన్ ఏది ఉంటే నేను ఆన్సర్ చెప్తా. అయిందా? ఎగ్జామినేషన్ చేసిండ్రు డాక్టర్లు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. ఏమే సిటీ స్కాన్ చేసిండ్రు, ఏదో నాకు ఆ టర్మినాలజీ తెలియదు, అన్ని చేసినారు. ఓకే, కండిషన్ కొంచెం క్రిటికల్ గా ఉందని చెప్పినారు. నేను ఆ విషయం ఇతనితో కూడా మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది అనేది ఇప్పుడు మీరు ఒక దరఖాస్తు ఇస్తే దురదృష్టవశాత్తు చనిపోయింది, మీరు ఒక దరఖాస్తు ఇచ్చిండ్రు అనుకో, ఆ దరఖాస్తు పైన మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎట్లయింది, ఏమైంది, దీనికి బాధ్యులు ఎవరు, అది చేస్తాము. అర్థమైందా? అది చేసిన తర్వాత మీ డెడ్ బాడీ కానీ మొదలై ఇవన్నీ చేస్తే మీరు అనవసరంగా. ఇవాళైతే నేను లీవ్ లో ఉన్నా సార్. ఉదయం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే టీచర్ ప్రేయర్ జరిగింది. ప్రేయర్ అయిపోయి టీచర్ క్లాస్ పిల్లల్ని డిస్పర్స్ చేస్తారు కదా, డిస్పర్స్ చేసి టీచర్స్ వాళ్ళ బుక్స్ అవి తీసుకొని క్లాస్కి వెళ్తారు కదా. స్టడీ అవర్ జరుగుతున్నాయి, 28 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టడీ అవర్కి టీచర్స్ వెళ్ళే ఆ గ్యాప్లో, ఆ చిన్న 5 to 10 minutes గ్యాప్లో సార్ ఇన్సిడెంట్. నిన్న ఏదో వాళ్ళ అన్నయ్యతో వాగ్వివాదం జరిగింది అని చెప్పి సెక్యూరిటీతో మాట్లాడినప్పుడు తెలిసింది. సెక్యూరిటీ మొబైల్ నుంచి వాళ్ళ అన్నయ్య కాల్ చేస్తున్నారంటే వాళ్ళు ఏదో హాట్ డిస్కషన్ అయిందట అన్నయ్యకి చెల్లెకి. దాని విషయంలో సెక్యూరిటీ అతన్ని కూడా వాళ్ళ అన్నయ్య కొంచెం కోపం చేసిండట. ఏదో విషయంలో మాత్రం వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కానీ మా చెల్లె నాతో మాట్లాడిందని, కానీ ఈ టీచర్స్కి ఈ విషయం తెలిసి నా చెల్లెల్ని వాళ్ళు ఏమన్నా అంటే బాగోదు అది ఇదని సెక్యూరిటీ అతన్ని బెదిరించినట్ట సార్. వాళ్ళే మాట్లాడుకున్నారు, అన్న చెల్లెలు మాట్లాడుకున్నారు. గొడవ ఎప్పుడు జరిగింది? నిన్న సాయంత్రం. నిన్న సాయంత్రం నుంచి మీ దృష్టికి రాలేదా? గొడవ ఏంటంటే బాగా ఫోన్లే అన్న చెల్లెలకు గొడవ బాగా పెద్దగా ఎందుకు ట్రీట్ చేస్తాను ఫోన్లో కదా. మళ్ళీ అప్పుడు నేను 7 o'clock వరకు ఐ వాజ్ దేర్ ఇన్ ద కాలేజ్. నా పేరు వెంకటేష్, మా చెల్లె పేరు లక్ష్మీ ప్రసన్న, డిగ్రీ సెకండ్ ఇయర్ మంచిర్యాల సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతుంది. నిన్న రాత్రి 9:30కు వాచ్మెన్ నంబర్ నుండి మిస్ కాల్ వచ్చింది. రిటర్న్ చేస్తే వాచ్మెన్ లిఫ్ట్ చేసింది. ఈ రాత్రి నువ్వు ఎందుకున్నావు ఆర్డర్ హాస్టల్లో, ఏం చేస్తాను అక్కడ, వాళ్ళ ఫోన్లు ఎందుకు ఇస్తాను, వాళ్ళు ఏమైనా చిన్న పిల్లలు, పెద్ద పిల్లలకు రాత్రి ఫోన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మందం ఆయన కొంచెం ర్యాష్గా మాట్లాడి మాట్లాడితే వాళ్ళ ప్లేస్మెంట్ కాంట్రాక్టర్, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ మల్లేష్కి ఫోన్ చేసి ఇట్లా చేసిండు అని చెప్తే ఆయన ఫోన్ చేసి తిట్టేసరికి సారీ అన్న ఇంకోసారి అని చెప్పేసి ఫోన్ పెట్టేసి తెల్లారి అది నేను మాట్లాడినా అంటే ఆయన కంప్లైంట్ ఇచ్చింది మనసులో పెట్టుకొని పొద్దున ఏ మేడంతో తిట్టించిందో లేకపోతే ఎవరి వల్ల ఫోర్స్ చేసిరో ఏం చేసిరో నా చెల్లెలు ఖచ్చితంగా వేధించిరో లేకపోతే అంతా పిరికిది కాదు. మేము బాగా చూసుకున్నాం, మనకి ఏ లోటు లేదు, మంచిగా చదివేది, మంచి మార్కులతో పాస్ అయినా వాళ్ళు ఖచ్చితంగా ఏదో చేస్తేనే వాళ్ళే చేసిరు అనే డౌట్ కూడా నాకు ఉన్నది. కానీ కొంచెం దయచేసి మాకు సాయం చేయమని నిజమేదో చెప్పాలని కోరుకుంటున్నాను. జంగంపల్లి గోపాల్, గ్రామం జగాయిపేట, భీమిని మండలం. ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కూతురు జంగంపల్లి లక్ష్మీ ప్రసన్న, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది, సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలలో. ఆమె ఇవల్ల బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోవడం జరిగింది. దీనికి కారకులైన ప్రిన్సిపల్, వాచ్మెన్ మరియు ఇతర కళాశాల సిబ్బంది పైన అనుమానము ఉన్నది మా అని ఇవ్వడం జరిగింది. సో దాని మీద ఆ పిటిషన్ ఏదైతే ఇచ్చినారో ఆ పిటిషన్ మీద మేము కేసు రిజిస్టర్ చేసి తదుపరి విచారణ మా సిఐ గారు చేయడం జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో ఎవరైనా ఇన్వెస్టిగేషన్లు భాగంగా ఎట్లుంటే అట్లా
నిజాలు బయటకు తర్వాత వెల్లడించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.